హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అటు 15% ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 14వ తేదీ ఆగస్టు 2024 నుండి 21వ తేదీ ఆగస్టు 2024 వరకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమైపోయింది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% సీట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్లు చేసుకుని సెంట్రల్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు, ఎయిమ్స్ మరియు జిప్మర్ కళాశాలల్లోనూ, ఏఎఫ్ఎంఎస్ కళాశాలల్లోనూ, ఈఎస్ఐసి మెడికల్ కళాశాలల్లోనూ సీట్లు సంపాదించుకోవాలంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 14వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ ఉంటుంది. అంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ 16వ తేదీ నుండి 20వ తారీఖు వరకు కళాశాలల ఎంపిక ప్రక్రియ, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 20వ తారీఖు సాయంత్రం 4 గంటల పైన రాత్రి 11:55 లోపల చాయిస్ లాకింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మెరిట్ ఉన్న విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మంచి కళాశాలల్లో సీట్లు సంపాదించుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలోను, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ఏఎఫ్ఎంఎస్ మెడికల్ కళాశాలల్లోనూ, ఈఎస్ఐసి మెడికల్ కళాశాలల్లోనూ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లలో దేశం మొత్తం మీద మీకు నచ్చిన కళాశాలలో జాయిన్ అవ్వాలంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 23వ తారీఖు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ నెల 23వ తారీఖు. 24వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఈ నెలలో మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సీటు వచ్చిన అభ్యర్థులు. 30వ తారీఖు నుండి 2 రోజుల పాటు సీట్ వచ్చిన అభ్యర్థుల లిస్టు మొత్తం ఎంసీసీకి కళాశాలల వారు అప్లోడ్ చేస్తారు. కాబట్టి మొదటి రౌండు దాదాపు కూడా ఈ నెల 30వ తారీఖుతో పూర్తవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 15% ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సీట్లకు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలోను మరియు మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా కేటగిరీ సీట్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి నీట్ యూజీ క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ కూడా కన్వీనర్ కోటాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సంపాదించుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా 9వ తారీఖు నుండి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ పైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ మీరు ఫైన్తో కూడా 19వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేంత వరకు మీరు ఫైన్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులకు 2,950 రూపాయలు వితౌట్ ఫైన్తో ఫీజు ఉంటే ఈ 2,950 ప్లస్ 20,000 ఫైన్తో మీరు 19వ తారీఖు పైన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 19వ తారీఖు ఉదయం 9 గంటల పైన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వితౌట్ ఫైన్ లేకుండా మీరు 16వ తేదీ లోపలే, అంటే రేపటి లోపలే, రేపు సాయంత్రం 6 గంటల లోపల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వితౌట్ ఫైన్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరపడండి. ఎస్సీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులకు, పీడబ్ల్యూడి విద్యార్థులకు 2,360 రూపాయలు వితౌట్ ఫైన్తో ఫీజు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విత్ ఫైన్తో 19వ తేదీ ఉదయం 9 గంటల పైన 2,360 ప్లస్ 20,000 22,360 రూపాయలు మీరు ఆలస్య రుసుమును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వితౌట్ ఫైన్తో రిజిస్ట్రేషను 16వ తేదీ, అంటే రేపు సాయంత్రం 6 గంటల లోపల చేసుకోదలుచుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ కళాశాలల్లోనూ మరియు ప్రైవేటు కళాశాలల్లోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు మరియు ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
14వ తేదీ ఆగస్టు 2024 ఉదయం 10 గంటల నుండి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మరియు 18వ తేదీ సాయంత్రం 9 గంటల నుండి 21వ తేదీ సాయంత్రం 9 గంటల వరకు ఆన్లైన్లో మీరు మేనేజ్మెంట్ కోటాలకు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలోను ప్రైవేట్ కళాశాలల్లోనూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు పొందేందుకు అవకాశం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కల్పించారు. కాబట్టి రేపు 16వ తేదీతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మళ్ళీ 18వ తారీఖు ఆగస్టు 18వ తారీఖు రాత్రి 9 గంటల తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ 2 రోజులు 21వ తారీఖు రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. కాబట్టి 21వ తారీఖు 9 గంటల తర్వాత ఫైన్తో ఫీజు కట్టే విధంగా మళ్ళీ 23వ తారీఖు వరకు అవకాశం కల్పించారు. మేనేజ్మెంట్ కోటాలో 10,620 రూపాయలు మామూలు ఫీజు ఉంటే వితౌట్ ఫైన్తో ఫీజు ఉంటే 10,620కి మరొక ఫైన్ 20,000 జతపరిచి 30,620 రూపాయలు విత్ ఫైన్తో ఫీజు కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు మాత్రమే. కాబట్టి అటు ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. స్టేట్ కోటాలో 85% సీట్లు దక్కించుకునేందుకు కన్వీనర్ కోటాలోను మేనేజ్మెంట్ కోటాలోను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషను ఎవరెవరు కన్వీనర్ కోటా సీట్లకు మీకు అవకాశాలు కావాలా లేకపోతే మేనేజ్మెంట్ కోటా సీట్లకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అందరూ కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోండి. ఇకపోతే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఏ డాక్యుమెంట్లు కావాలి దానికి కూడా రాత్రి చెప్పడం జరిగింది. ఎన్ఆర్ఐ కేటగిరీలో అనెక్సర్ 2 అనే ఫామ్లో వచ్చేసి క్యాండిడేటు మరియు ఎన్ఆర్ఐ ఇద్దరూ కూడా అనెక్సర్ 2 ఫామ్ను ఫిలప్ చేస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ మ్యాండేటరీ ఇద్దరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. మరియు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ కానీ లేకపోతే సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత వాటర్ బిల్, కరెంటు బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ మూడింటిలో ఏదో ఒకటి జతపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు మరియు వీసా యాక్సెప్ట్ చేయము అని అంటున్నారు. అనెక్సర్ 3 ఫామ్లో ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్షిప్ మరియు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఆర్ నేషనల్ సిటిజన్ అనేది కంపల్సరిగా అది అనెక్సర్ 3 కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పెసిమెన్ సిగ్నేచరు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ఆర్ఐ విద్యార్థులు మరియు ఈ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసే విద్యార్థులు ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎన్ఆర్ఐ విద్యార్థులకు మాత్రం సపరేట్ నేను చెప్పిన సిటిజన్షిప్ కార్డు కానీ లేకపోతే గ్రీన్ కార్డు కానీ ఇవన్నీ అనెక్సర్ 2, అనెక్సర్ 3 ఫామ్స్ ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మాత్రం మిస్ చేసుకోవద్దండి. మొదటి రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. కానీ స్టేట్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండదు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయిపోతే స్టేట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని రేపటితో కన్వీనర్ కోటాలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మరియు మేనేజ్మెంట్ కోటాలో 21వ తారీఖుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. విత్ ఫైన్తో చాలా పెద్ద అమౌంట్లు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వితౌట్ ఫైన్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. కౌన్సిలింగ్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తుంటాను. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా బయట వాళ్ళకు మీరు మెంటర్షిప్లు తీసుకోవటం కానీ లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకోవటం కానీ చేయకండి.
మీకు తెలిసిన ఇంటర్నెట్ షాపుకి కానీ లేకపోతే మీ కళాశాలల్లో ఎక్కడైతే మీరు చదువుంటారో ఆ కళాశాలకు వెళ్ళి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ప్రింటరు, స్కానరు 2 అందుబాటులో ఉండాలి. మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే ఈ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే మీ డెబిట్ కార్డు కానీ డొమెస్టిక్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటేనే అవి యాక్సెప్ట్ చేయబడతాయి. చాలామందికి కూడా ఆ కార్డులు యాక్సెప్ట్ చేయలేదని చాలామంది అంటుంటారు. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదు కదా సార్ అంటారు. ఓబీసీ మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కంపల్సరిగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్లే అప్లోడ్ చేయాలి. అంతకుముందు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో కూడా తెలియదు. ఎందుకంటే 6 నెలల లోపు ఖచ్చితంగా ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏప్రిల్ తర్వాత రిజిస్ట్రేషన్ తీసుకున్న సర్టిఫికేట్లు యాక్సెప్ట్ చేస్తాము, ఫ్రెష్ సర్టిఫికేట్లు యాక్సెప్ట్ చేస్తాము అని అంటున్నారు. కాబట్టి ఏప్రిల్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్లు అయితే మీకు కౌన్సిలింగ్ వరకు కూడా ఉంటాయి. 6 నెలలు టైం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేందుకు ప్రయత్నించండి. లేకపోతే రిజర్వేషన్ని కోల్పోవలసి వస్తుంది. కామెంట్లలో ఇన్కమ్ సర్టిఫికేట్ పర్వాలేదు కదా సార్, చేయకపోయినా పర్వాలేదు కదా సార్ అంటుంటారు. ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. మైనారిటీ సర్టిఫికేట్ అయితే ముస్లిం విద్యార్థులకు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీ వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వైట్ రేషన్ కార్డులో కూడా మళ్ళీ డౌట్లు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి వైట్ రేషన్ కార్డు కొత్తగా తీసుకున్న రైస్ కార్డు ఉంటుంది, ఆ రైస్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. పాత రేషన్ కార్డు అది చెల్లుబాటు కాదు, రైస్ కార్డు మాత్రమే అప్లోడ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆల్ ఇండియా కోటాలోను, స్టేట్ కోటాలో అటు కన్వీనర్ కోటాకి మరియు మేనేజ్మెంట్ కోటాకి, ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అన్ని అప్డేట్స్ నా వీడియోల ద్వారా ఇస్తానని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. జై హింద్.